రామ్జీరావు గారు, ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్. భారత్ మీద 25% టారిఫ్లు విధించిన నెక్స్ట్ డేనే ట్రంప్ మరోసారి భారత్పై విషం కక్కారు. రష్యాతో మీరు ఎటువంటి సంబంధాలైనా పెట్టుకోండి, ఇద్దరు కూడా డెడ్లీ ఎకానమీస్ మీ రెండు దేశాలవి కూడా అని చెప్పి ఆయన భారత్ మీద ఉన్న కోపాన్ని, కసిని కూడా మాటల రూపంలో ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. సో భారత్ కూడా చాలా క్లియర్గా చెప్తోంది, మన ఆర్థిక వ్యవస్థ బలమైన ఆర్థిక వ్యవస్థ, సో జాతీయ ప్రయోజనాలని కాపాడుకుంటామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మోదీ జమానాలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీ 2047కి ఫస్ట్ అవుదామని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ట్రంప్ అంటూ ఉన్నారు డెడ్ ఎకానమీ, మృత ఆర్థిక వ్యవస్థ భారత్ది అని చెప్పి. ఎవరిది మృత ఆర్థిక వ్యవస్థ, భారత్దా లేకపోతే అమెరికాదా? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చెబుతూ వైట్ హౌస్లో మాట్లాడుతూ ఇండియా రష్యాలు ఏం చేసుకుంటాయి, వాట్ ఇండియా అండ్ రష్యా డజ్, ఓకే, బట్ దే ఆర్ డెడ్లీ ఎకానమీస్, ఇద్దరు కలిసి మునిగిపోవాలి, రష్యాతో పాటు ఇండియా కూడా ఒక డెడ్ ఎకానమీ, ఒక మృత ఆర్థిక వ్యవస్థ అన్నట్టు చాలా భయానకమైన కామెంట్ చేశాడండి. దాన్ని మన అపోజిషన్ పార్టీలో రాహుల్ గాంధీ గారు అంటున్నారు ట్రంప్ నిజం చెప్పారు, డెడ్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ మోడీ కాలంలో చాలా దిగజారింది, అది ట్రంప్ చెప్పేదాకా మనం తెలియదా, మనం తెలిసినా ఒప్పుకోలేకపోతున్నామని ఇక్కడ మాట్లాడడం. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. ఇండియా డెడ్ ఎకానమీయా లేకపోతే అమెరికా డెడ్ ఎకానమీయా? మరి ఇండియా బ్రైట్ స్పాట్ అని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. లేదు, ఇది ఇండియా డెడ్ ఎకానమీ కాదు, ఇట్స్ ఎ బ్రైటెస్ట్ స్పాట్. ఒక భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ధృవతార. IMF ఇవన్నీ దాన్ని నిరూపితం అవుతున్నాయని చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే అమెరికాతో పోల్చి ఇండియా డెడ్ ఎకానమీయా, అమెరికా డెడ్ ఎకానమీయా? అసలు ఇండియా బ్రైట్ స్పాట్ అయితే ప్రభుత్వం చెప్పినట్టు మరి ట్రంప్ ఎందుకు అంటున్నాడు? ట్రంప్కి ఏమైనా అక్కసుందా? వై హీ హేట్స్ ది ఇండియా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? అసలు ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో G20 అనేది మేజర్ ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. G20 అంటే G7, బ్రిక్స్ ఎకానమీస్, ఇలా ప్రపంచంలో 20 ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒక్క వారం క్రితమే IMF చెప్పింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా ప్రపంచ బ్యాంకు, మన RBIని పక్కన పెట్టండి, మనం చెప్పుకోకూడదు కదా, చెప్పండి. ఈ IMF వాషింగ్టన్ DCలోనే ఉంటుంది, అమెరికా ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది, అమెరికాకే దాని ఆధిపత్యం. IMF, IBRD అవే చెప్తున్నాయి ప్రపంచంలో ఇప్పుడు 2024-25 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.4 నుంచి 7% ఆర్థిక వృద్ధి కొనసాగిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ భారతదేశం మేజర్ ఎకానమీలో అని చెప్పింది ఎవరు? IMFే. కానీ అదే సమయంలో IMF చెప్పింది ఏంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ కేవలం 1.5 నుంచి 1.8% అభివృద్ధి చెందుతుంది. మరి బ్రైట్ ఎవరిదండి? ఇండియా. G20 ఎకానమీస్ అనేది ప్రపంచ పటం చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ కెనడా, అమెరికా, మెక్సికో, ఉత్తర అమెరికాలో, ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా, ఈజిప్ట్లు, ఇక్కడ ఆస్ట్రేలియా, తర్వాత జపాను, చైనా, ఇటు రష్యా, ఇలా G20 ఎకానమీస్ మనకు కనిపిస్తాయి. ఈ G20లోనే ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం. 2016 నుంచి ఇది దిగ్విజయంగా ఉంటుంది. ఈ సంవత్సరమే కాదండి, 16 నుంచి 2016-17 నుంచి ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారతదేశమే వృద్ధిలో. ఇది ఒకటి. 2, జీడిపి పరంగా, నామినల్ జీడిపి పరంగా భారతదేశం $4.186 ట్రిలియన్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అటు అమెరికా 30, తర్వాత చైనా, తర్వాత జపాన్ 4 అది జర్మనీ, ఈ 4వది భారతదేశం. టాప్ 10 ఎకానమీలో 4వ స్థానంలో ఉన్నాం. ఈ రకంగా చూసిన డెడ్లీ కాదు. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూస్తే ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ $700 బిలియన్, అమెరికా కంటే ఎక్కువ ఉన్నాం. ఒకటి. ప్రపంచంలో కాంట్రిబ్యూషన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాంట్రిబ్యూషన్ చైనా తర్వాత భారతదేశం ఎక్కువ ఇస్తుంది. అరౌండ్ 50% గ్రోత్ ప్రాసెస్ ఇండియాలో జరుగుతుంది ప్రపంచానికి. అందుకనే ఇండియా ఈజ్ ద బ్రైట్ స్పాట్ ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ. వచ్చే దశాబ్దాల్లో ఎక్కువ ఉండబోతుంది. తర్వాత నోమోరా, స్టాండర్డ్ అండ్ పూర్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, IMF, IBRD, వరల్డ్ బ్యాంకు, ఈవెన్ FBI,
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ కూడా అధ్యక్షుడికి ఇచ్చేది. ఇవన్నీ ముక్త కంఠంతో యునానిమస్గా దే ఆర్ డిక్లేరింగ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బై ద 2047 బై సర్పాసింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అని తాళదాన్ని 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అమెరికాను పక్కన పెట్టి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతుంది. ఆ టైంకి ఇప్పుడు 1వ ప్లేస్లో ఉన్న అమెరికా 3వ స్థానానికి దిగజారుతుంది. ఇది అసలైన విషయం. ట్రంప్ మాట్లాడింది భారత ఎలా దూసుకుపోతుందో ట్రంప్కు తెలుసు. ట్రంప్ ఆశావాది, ఓవర్ యాంబిషియస్ పర్సనాలిటీ. ఆయన సైకాలజీ చూస్తే ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని భయంకరమైన పదజాలంతో దూషిస్తాడు. ఎంత దారుణమైన పదజాలం అంటే అంత దారుణమైన పదజాలం. మహాత్మా గాంధీని కూడా వదలడు, ఎవరిని వదలడు అతను. అసీం మునీర్ అంటే ఒక టెర్రరిస్టు, ఒక కొరకురాని, ఒక వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ పర్సనాలిటీని ఆయన ఏమని పొగిడాడు? ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని పొగిడాడు. ఆయనకి నచ్చని వెధవను కూడా ఆయన నచ్చని పొగుడుతాడు. ఇదంతా సైకాలజీ అనమాట. ఆయన సైకలాజికల్గా మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బిహైండ్ చైనా బై సర్పాసింగ్ యునైటెడ్. అది అమెరికా గ్రేట్ అగైన్ చేయాలి. అమెరికా గ్రేట్ అగైన్ చేయాలంటే ఆయన ఏం చేయాలి? చాలా ఎకానమీని తొక్కేయాలి. ఇండియా మాట వింటలేదండి, అది పరిస్థితి. సో బ్రైటెస్ట్ ఎకనామిక్ ఆల్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకానమీ చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్లో, వృద్ధిలో, అభివృద్ధి పదంలో, తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ గ్రోత్లో, ఈ సర్వీసెస్ సెక్టార్లో, ఈ తర్వాత ఈ స్టార్టప్లో థర్డ్ లార్జెస్ట్ ఉన్నాం మనం. ఏ విధంగా చూసినా, ఏ ఎకానమీ ఇండికేటర్ చూసినా ఇండియా ఇస్ ద బ్రైటెస్ట్ స్పాట్ అండి. ఈ గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు వర్క్ ఫోర్స్ 20% ఆఫ్ ది వర్క్ ఫోర్స్, మిడిల్ క్లాస్ మార్కెట్, ఇవన్నీ ఏ విషయంలో చూసినా ఇండియా ఇస్ ద బ్రైటెస్ట్ స్పాట్ అనమాట. ఈవెన్ అమెరికన్ ఎకానమీకే మనం బోళ్ళంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, బోళ్ళంత ట్యాక్స్ చెల్లిస్తున్నాం. సర్వీసెస్ సెక్టారు, మన ఫార్మాస్యూటికల్ మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళ హెల్త్ సిస్టమ్. సో ఇవన్నీ ట్రంప్కు తెలుసు. వాట్ ట్రంప్ స్పోక్ ఎస్టర్డే అంటే ఏదైతే నిన్న అది మాట్లాడాడో అది ఎన్వి, ఒక అసూయతో, అక్కసుతో అనేది ఇక్కడ మనకు ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్ దాన్ కంపేర్ టు ఎనీ నేషన్ ఆన్ ది ఎర్త్. చైనా కూడా 4.5, మనం 7% అభివృద్ధి చెందుతున్నాం. బ్రైటెస్ట్ స్పాట్ అండి ఇది. సో ఇక్కడ ట్రంప్ చెప్పింది అసలు పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. అపోజిషన్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటారు మీ ఎకానమీ కొంచెం దిగజారింది. మరి దిగజారడానికి ఇప్పుడు 2008లో 10.2% అభివృద్ధి చెందింది, ఇప్పుడు 7%. డబుల్ డిజిట్ ఉండాలి. పొటెన్షియల్ కంటే చాలా తక్కువ ఉన్నాం. ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందవలసిన పొటెన్షియల్ ఉంది. కానీ మరి యుద్ధాలు నడుస్తున్నాయి, కరోనా వచ్చింది, కాబట్టి అభివృద్ధి అనేది కొంచెం మందగించింది. కానీ డెడ్ ఎకానమీ అయితే అబ్జల్యూట్ ఈజ్ నాట్ ట్రూ అండి. మోడీ కాలంలో అభివృద్ధి చెందుతూనే ఉంది. అంజరావు గారు,